వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు మరలా ఈ సేవలు పునరుద్ధరణ. పెన్షన్లకు ఎమ్మెల్సీ పదవుల ప్రతిపాదన అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే రెన్యూవల్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ విజయ హాస్పిటల్ చెన్నై యాజ్ రిఫరెన్స్ హాస్పిటల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రీట్మెంట్ టు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ pensioners and their dependents from 29/9/2023 to 28/9/2026. ఏపీ పెన్షనర్లు మరియు ఉద్యోగులు వారి యొక్క డిపెండెంట్లకు చెన్నై హాస్పిటల్లో మరలా ఈ యొక్క మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి సేవలు అయితే మళ్ళీ పునరుద్ధరించబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి డేట్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సెప్టెంబర్ 29, 2023 నుంచి సెప్టెంబర్ 28, 2026 అనగా ఒక 3 సంవత్సరాల పాటునైతే ఈ యొక్క డేట్ని కి సంబంధించి రెన్యువల్ కాపీని అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రెన్యువల్ కాపీని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం మిత్రులారా. ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ అనేటువంటి ఈ యొక్క ప్రొసీడింగ్ చూస్తున్నాం. ఇది 6/6/2024 అయితే ఇది రెన్యువల్ కాబడింది. దానికి సంబంధించినటువంటి ఇక ఆర్సీ నెంబర్ను కూడా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. దాని యొక్క జీవోలు కూడా అయితే ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా. కాబట్టి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు. పెన్షనర్స్ ఎమ్మెల్సీ సీట్స్కై వినతి అనేటువంటి మరొక న్యూస్ని అయితే ఇక్కడ మనం చూడబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ పాలకులకు ఒక చిరుమనవి. We the state government pensioners are demanded 3 pensioner MLC seats. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 3 ఎమ్మెల్సీ సీట్లు పెన్షన్లకు ఇవ్వాలని అనేటువంటి విషయం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలోని పెన్షన్ల అందరం కూడా 60 సంవత్సరాలు పైబడి వయోభారంతో 1వ తేదీన పెన్షన్లు సకాలంలో వైద్య ఖర్చులు కూడా అందక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమస్యను అధిగమించాలంటే మా పెన్షనర్లకు కూడా ఎమ్మెల్సీ పదవులు ఉండాలి. అప్పుడే మా సమస్యలను పెద్దల సభలో మా గలం విప్పి అడగగలము. కాబట్టి మన రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు ఇలా అన్ని కేటగిరీ వారికి ఎమ్మెల్సీలు ఉన్నారు. మా పెన్షన్లకు మాత్రము ఎమ్మెల్సీలు లేరు. అందువలన మా పెన్షన్లకు రాయలసీమకు 1, ఉత్తరాంధ్రకు 1, మధ్య ఆంధ్రప్రదేశ్కు 1 చొప్పున మొత్తం 3 ఎమ్మెల్సీ పదవులను చట్టబద్ధంగా చట్టసభల్లో చట్టం చేసి ఏర్పాటు చేస్తే మన రాష్ట్ర పెన్షనర్ల తరపున పెద్దల సభలో మన సాధక బాధకాలను చెప్పుకునేందుకు, మన న్యాయమైన కోరికలను అడిగేందుకు, మన గలం విప్పుకునేందుకైతే అవకాశం ఉంటుంది. అందువలన పై అంశమును సానుభూతితో సహృదయంతో పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరుచున్నాము. మన పెన్షనర్ సంఘ నాయకులు ఈ విషయాన్ని గూర్చి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి సాధించాలని కోరుతున్నాము. నూతన ప్రభుత్వ సారథులకు రాష్ట్ర పెన్షన్ల తరపున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానైతే ఏపీ రాష్ట్ర పెన్షనర్లకి ఎమ్మెల్సీ కోటా కావాలని చెప్పి అయితే వారు అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.